అప్పు తీసుకొచ్చుకోనన్నా నీకు? నీ ఇష్టం ఎట్లా కొను. నువ్వు అప్పేది ఏమన్నది అది నీ ఇష్టం, నాకు తెలియదు. నాకు 5 తులాల బంగారం కావాలి అంతే. ఏమంటావు? ఏడుకో తీసుకురమ్మంటే ఏడుకో తీసుకొచ్చుకోనమ్మా. తీసుకురా, బంగారం షాప్ లోకి తీసుకురా. ఏడుకో తీసుకొస్తారు, అందరు ఎక్కడికో తీసుకొస్తారు. ఎక్కడ నుండి రావాలి పైసలు? పైసలు ఎక్కడ నుండి రావాలి? అది నీకు తెలియాలి. సంపాదించు అడగచ్చుకోమంటావా లేకపోతే దొంగతనం చేయమంటావా? ఎక్కడన్నా దొంగతనం చేసుకో, ఎక్కడన్నా అప్పు తీసుకో, ఎక్కడన్నా అడగచ్చుకోవాలి. నీ ఇష్టం. నాకు అంటే నీ బంగారం కోసం నేను ఏమన్నా కావాలి ఏదన్నా చేసుకోవాలి. అంతే. మరి ఎందుకు కొరుకుతున్నావు నన్ను? నీకైతే బంగారం కావాలి. నాకైతే బంగారం కావాలి. 5 తులాల బంగారం కావాలి. నా దగ్గర ₹1 లేవు. ₹1 వెళ్ళాయి. నాకు ₹1 ఏమంటావు? ఎప్పుడు అడిగినా గిట్లా అంటావు? మరి ఉండేది ఎప్పుడు? ఇక అరే నా కష్టం చూసి నువ్వు ఎట్లా ఉండేది ఎప్పుడు? మన దగ్గర డబ్బులు ఉండేది ఎప్పుడు? నువ్వు ఎప్పుడు కొని పెడతావు? నాకు వేరు పట్టప్పుడు ఎంత అప్పు పడ్డది, ఎంత ఇప్పటి కూడా తెంపుకోవడానికి ఎంత నరకం చూస్తున్నా నీకు తెలుసు. నాకు ఎప్పుడు అడిగినప్పుడు అదే మాట చెప్తే, ఎప్పుడు అడిగినప్పుడు అదే మాట చెప్తావు. నువ్వు కొనవు, అది కాదు, ఇది పోదు. ఇక ఇప్పుడు నాకు గుంట అనే మోసం చేసి సంపాదాలంటే పట్టి నువ్వు కుప్పలు సంపాదించి పెడతానే. అర్థమవుతుందా? మన దేశ వీడియోలకు అంతేం మడే డబ్బులు కావాలంటే చెక్ వేసుకో. నువ్వు మనకు ఎంత వాడాలో గంతే పడుతున్నాయి. ఇంట్లో ఖర్చులకు దీనికి వెళ్ళే అంత లెక్కలలో మనకైతే ఉన్నది. అది అడ్జస్ట్ చేసుకుందాం. రాను దేవుని దయ వల్ల మన వీడియోలు మంచిగా పోతే మంచిగా లేస్తే అట్లా వేసుకుందాం. లేకపోతే అట్లా కూడా కొంచెం వెళ్ళకపోతే కావాలంటే వేరే పని చేసుకోనని నేను బతా. చెప్పేది ఏంటి? నాకు వీడియోలలో నా వల్ల అయితే లేదు. ఈ వీడియోస్ వల్ల నాకు ఏం లాభం లేదు నాకు తెలిసిన రోజు అది పక్కకు పెట్టేసి నేను కానీ నాకు దుబాయ్ అటు కూడా ఇష్టం లేదు కదా. నా సంపాదన కోసం ఎక్కడికో నేను సంపాదించి పెడతా. ఆ గప్పుడు సంపాదించిన తర్వాత వాడు నువ్వు అన్న ఎంత అంటని చెప్తా నేను. కానీ ఇప్పుడు నా దగ్గర లేవు. ఇప్పుడే కావాలి. అరే లేదు ఎక్కడికి ఇప్పుడే కావాలి. నాకు అదంతా కాదు, ఇప్పుడు కావాలి. నాకు 5 తులాల బంగారం చేయించి పెడతావా లేదా? అంతే. అదంతా వద్దు నాకు. అంత సోది చెప్పదు నాకు. ఎప్పుడు అడిగినా ఎక్కడ సోదులు తీసుకొని చెప్పి సైలెంట్ చేస్తాడు. ఇప్పుడు అస్సలు ఊరుకోను నేను. నాకు కావాలంటే కావాలి అంతే. చెప్పు. ఏం చెప్పమంటావు? బంగారం చెప్పు అంటున్నా. 5 తులాల బంగారం ఎప్పుడు కొనుకొస్తావు? రేపు కొనుకొచ్చి నాకు అంతే. దీనికి ఒకటి దారి ఉంది. ఏంటి దారి? నన్ను అమ్మకచ్చుకపో. నన్ను అమ్మకచ్చుకపో. అదొక్కటి దారి. నమ్ముకుంటే మమ్మల్ని పోషించాలి. ఎవరు పోషించాలా అని తెలుసుకుంటున్నా. నేను ఏమన్నా అయిపోతే ఎవరు పోషించాలని తెలుసుకుంటున్నావా అని గింత ఇబ్బంది పెట్టిస్తే మా ఆయన్ని డబ్బులు ఏమకుండా ఎక్కడికి పోతాడు ఏం కథ అవుతాడన్న ఆలోచన అయితే లేదు కదా. లేదు మరి నాకు 5 తులాల బంగారం తీసుకొచ్చి 5 తులాల బంగారం కావాలి, నువ్వు కావాలి. అంటే ఇప్పుడు ఎటకారం ఉన్నట్టు నన్ను ఎటకారం కాదు ఇది, నిజం మాట్లాడుతున్నా. నా దగ్గర ఎటకేసి లేవని నువ్వు ఎటకారం నన్ను తీసి పారెత్తున్నాను. నిన్ను తీసి పారెత్తలే నేను. నాకు 5 తులాల బంగారం ఉన్నట్టు పెడతావా లేదని అడుగుతున్నా. ఇంకా అదంతా కాదు. అదేనే ఇప్పుడు 10 మంది నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావా? అంటే ఇప్పుడు 10 మంది తింటే వాళ్ళ ఆయన చూడు భార్యకు బంగారం కూడా కొని పెడతలేడు అని నా గురించి చీప్ అనుకోవాలి. ఎందుకు చీప్ అనుకుంటారు? నన్ను నువ్వే అర్థం అడుగుతలేరా? అడుగుతారే. మరి ఉంటే పెడతారు, లేకపోతే సైలెంట్ ఉంటారు. ప్రతిసారి సైలెంట్ ఉండాలి కాదు. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకున్నా నేను. అర్థం చేసుకున్న విధానం మీద నేనేమనుకున్నా రేపు పెళ్లి రోజు అని చెప్పని మస్తు సంతోషంగా ఉంది ఇవ్వాలి నేను. కానీ ఆ సంతోషాన్ని అంతా నువ్వు పోగొట్టు. మస్తు బాధ, నిజంగా చెప్తున్నా, మస్తు బాధ పెట్టించిన నన్ను. ఇక బాధ పెట్టడం బంగారం కొని పెట్టు, ఇదంతా నాకు అస్సలు అవసరం లేదు. గంతే, నాకు తీసుకొచ్చి ఇచ్చేయి గంతే. నీ గురించి ఎంతో మంది ముందు నేను గొప్ప చెప్పుకున్నా. నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, అన్ని విధాలు అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకున్నా నేను. నా పరిస్థితి నువ్వు తెలిసి ఈ కిరాయి ఇంట్లో బతున్నమాట నువ్వు అర్థం చేసుకోవాలి మన పరిస్థితి ఎట్లున్నదో. అదే పైస ఉంటే నేను ఇంకా నువ్వేమన్నా తెలుసా, ఇప్పుడు అదే బంగారం తగ్గట్టు పైసలు ఉన్నా కానీ నాకు బంగారం వద్దు, ఫస్ట్ జాగను. ఆ జాగ ఉంటే మనకు ఒక మంచిగా ఉంటుంది, మనకు చెప్పడానికి మాకు జాగ ఉందన్న పేరు వస్తుందని చెప్పని అని అంత ఉండాలి నీకు. కానీ నువ్వు జాగ, ఇల్లు అవన్నీ ఇసిపెట్టుకొని ఒక బంగారం కావాలంటున్నావు అంటే
ఇది కరెక్ట్ అనిపించలేదు నాకు. నాకు కరెక్ట్ అనిపిస్తుంది. బతుకు తెరువు ఇది కాదు. నాకు కరెక్ట్ అనిపిస్తుంది అంటేనే కదా నీకు కరెక్ట్ అనిపించేది. నేను అడిగిన కాబట్టి నీకు కరెక్ట్ అనిపించేది, నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సరే నన్ను బాధ పెట్టించినావు కదా. నేను బాధ పెట్టించినావు అనకు నువ్వు. ఇగో నేను నన్ను నాకు ఆల్రెడీ ఏడుపు వస్తుంది, కానీ మీరేంటంటే డైరెక్ట్ బయటపడతారు. మీ ఏడుపు ఏంటంటే డైరెక్ట్ బయటపడి ఏడతారు, కానీ నాకు అట్లా రాదు దుఃఖం. నాకు ఎంత ఏడవాలనిపించినా నాకు మాత్రం రాదు దుఃఖం. కానీ ఈ విషయం కాదు ఇట్లా లెక్కలు అడిగితే లేకు కొంతమంది మొగోళ్ళు ఏం రేపన్నా లేవని లెక్కల మాట్లాడినా కానీ కూడా ఇట్నే సీరియస్ చెప్పిస్తే ఒక్కొక్క భర్త మీద చేసి కొట్టి మరి అంటాడు. కానీ నాకు ఆ ధైర్యం లేదు కాబట్టి నేను ఏం తేలేకపోతున్నా. సరే నువ్వు అన్నావు కదా తీసుకొస్తా, కానీ ఒక 2 తులాలు తీసుకొస్తా. అది కూడా నా దగ్గర లేవు, నీకు తెలుసు. నా అకౌంట్ చూపెట్టమన్నా నీకు చూపిస్తాను, కానీ అప్పు అడిగి మరి తీసుకొచ్చి నీకు కొనిస్తా. ఇంకేంది? సరేనా? సరే అప్పు తీసుకొచ్చి కొని ఇంకేం నువ్వైతే నాకు మస్తు చూసుకుంటావు. నువ్వు అప్పు ఇట్రా అయ్యో ఒకసారి కదా ఇగరానికి ఒక విషయం చెప్తిట్రా. ఇంకా అడిగేటివి ఉన్నాయి. ఇగరా చెప్పు ఇంకేం తీసుకురామంటావు చెప్పు. చెప్పు నీకు ఏ తీసుకురామంటా చెప్పు. ఇప్పుడు ఏం తీసుకురాకు అనే నువ్వు బాధపడుకుంటా 20,000 అప్పు తీసుకొచ్చి నాకు 2 తులాల బంగారం చేయించి పెట్టుకుంటే నేను పెద్ద గొప్ప అని అయితేనా? 20,000 2 తులాలకు ఇప్పుడు 20,000 అంటే 2 తులాలు అన్నావు కదా, గుర్తులేదా ప్లీజ్? 2 తులాలు అన్నావు కదా. 20,000 అంటే ఇప్పుడు అందుకే 5 తులాలకు 50,000 అనుకున్నా పిలిచి అడిగినట్టున్నావు కదా నువ్వు. తులాకు 80,000 90,000 ఉంది ఇప్పుడు. ఇగో బాగా పీకి ఏది తీసుకొచ్చిన అవసరం లేదు, కానీ నువ్వు తీసుకొచ్చి నువ్వు బాధపడుకుంటా పోయి బాగా తీసుకొచ్చి నాకు 2 తులాల బంగారం వేసి నా మీద ఎత్తే నేను గొప్పదాన్ని అవుతానా? ఆ 2 తులాల బంగారం ఎంత, నువ్వు బాధపడ్డది ఎంత నాకు అర్థం లేదు. ఏ సరిపిస్తారు ఏది పెడతలేను, నువ్వు సంతోషపడేది. అప్పుడు నేను బాధపడేది చెప్పిన, ఇప్పుడు సంతోషపడేది చెప్తున్నా. సరేనా? చూడు నా మొహం చూడు. నువ్వు బంగారం తెచ్చుడద్దు, నాకు పెట్టుడద్దు. నీకు ఉన్నప్పుడే నాకు ఏంచి పెట్టే. సరేనా? మనకి ఇల్లు జాగా అన్నయ్యాక మన డబ్బులు బాగా ఉన్నప్పుడు చేయించి పెట్టు. ఇప్పుడు వద్దు, వట్టిని అడిగిన నేను. నువ్వు చేయిస్తావా లేదా అని వట్టిని అడిగిన. సరేనా? మరి ఏమంటావు ఏం కదా అని చూద్దామని అడిగిన. కానీ అప్పైనా తీసుకొచ్చి చేస్తా అని చెప్పి అంటే లాస్ట్కు 5 తులాలు అడితే 5 తులాలకి 3 తులాలు తీసేసి 2 తులాలైనా అప్పు తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ అప్పు ఎవరు తెంపుతారు? నువ్వే కదా. ఆ అప్పు తెంపితే నాకు కూడా కష్టమే కదా. వట్టిగా అన్ననే ఫ్రాంక్ చేసిండే, నిజంగా ఫ్రాంక్ చేసిన. ఇగో ఎట్లా రియాక్ట్ అవుతావు అని చూసి ఒట్టు ప్రామిస్. నేను ఇప్పుడు అడిగినా నిన్ను బంగారం తెమ్మని. సర్దుకొని పోయిన తప్ప నేను దేనికంటే ఇబ్బంది పెట్టినా చెప్పు అదే బాగుపడ్డా కదా. దుఃఖం వచ్చింది కదా, లేట్ టైంలో అడుగుతుంది అనే. అమ్మ ఏడుతున్నానే నిజంగా ఏడుతున్నానే. అమ్మ ఏడవకే, నాకు ఉన్నప్పుడు ఏంచి పెట్టు. నాకు అర్థం బంగారం మన బాగులు అప్పులు అన్ని అయిన తర్వాత అప్పుడు నాకు ఎట్లా బాగా అనిపించింది అంటే తెలిసి ఎట్లా అడుగుతుంది నన్ను నా భార్యనే అర్థం చేసుకుంటాడు, ఇంకెవరు అర్థం చేసుకుంటారని కొంచెం అనిపించింది. అనే ఎప్పుడు అడిగినా నేను చెప్పు ఒకసారి నువ్వే మన బాగులు అప్పులు అన్ని అయిన తర్వాత ఇంకప్పుడు ఏంచి. సరేనా? అనే ఏడువకు అమ్మ. సరేలే మరి ఏడువకు. వడ్డీనే ఫ్రాంక్ చేస్తా నేను అంతే. చూద్దాం మరి చేస్తాడంటాడా చేయించంటాడా అని. లాస్ట్ చూసినావా మాకు 2 తులాల బంగారమైన ఒప్పుకున్నాం, బాగా అప్పు తీసుకొచ్చి పెడతాను. నిజంగా ఇది గిట్లా నిజమైతే ఇట్లా
తట్టుకుపోతుంది ఇక. అంటే తీసుకొస్తా ఏడన్నా నేను అప్పు తీసుకెళ్తే ఇక దానికి కొంటూ కానీ నాకు ఒకటైనా నా బాధ ఏంటంటే చిన్నప్పటి నుండి నాకు నా 10వ తరగతి అయిపోయినప్పటి నుండి వాడితే నా కష్టం నాకు తెలుసు. ఆ టైంలో ఎంతమంది ఎంత ఎంజాయ్ చేసారు, ఎంత లైఫ్ మస్తు చూసుకున్నారు. కానీ నేను ఎన్ని పనులు చేసుకున్నా, ఏ పని ఆఖరికైతే ఉల్లిగడ్డలు కూడా అమ్ముకునేంత పరిస్థితి నాకు అంత చిన్న వయసులో వేసుకుంటూ వచ్చిన. అప్పులు అప్పులు వేసి పెడితే ఆ బాధ చెప్పుకోవద్దు, ఆ బాధ ఎప్పుడు తీరేది కాదు. కానీ గవర్ని తెలిసి ఇప్పటికి కూడా దేవుని దయలు ఇప్పుడిప్పుడే ఒక తీరు ఉన్నాయి కదా, దేవుని దయ వల్ల ఓకే అని అనిపించిన సమయంలో మళ్ళీ నువ్వు బంగారం తీసుకురా 2 లక్షలు మళ్ళీ 2 తులాలు అప్పు తీసుకొచ్చిన మంచి అన్నావు అంటే నేను ఎట్లా ఆలోచన మళ్ళీ అప్పు తీయన్న. ఇప్పటికే అప్పులో పడి ఉండి మెల్లగా బయటపడ్డా అనుకుంటే మళ్ళీ అప్పు అవ్వ నా జీవితం అంతా ఈ అప్పే ఉన్నట్టుందని చెప్పి అని మనసులో తల్లడిల్లిపోతున్నా మొత్తం. ఇది ఇట్లా అదే నిజం అయి ఉంటే ఇట్లా ఇక నాకు నిద్ర పట్టకపోదు. ఇక నీ ప్రాంక్ ఏమన్నా అన్నకి తేడిపించినావు ఓకే అన్న ఎప్పుడన్నా అడుగుతాను అన్న. సరే మళ్ళీ అమ్మాలి చెప్పు ఏడ్చిండు అయితే చెప్పండి చెప్ప అర్థమవుతుందా? సరే చెప్పా. అవును ఏం చేసిన ప్రాంక్ ఇప్పుడు ఎట్లా వీడియోలలో వస్తుంది ఇక కరెక్టే కదా చెప్తుంది ఇక. బాధపడకు సరేనా? రేపు అయ్యో అనే మరి రేపు ఏమిస్తావు నిజంగానే? మళ్ళీ పెడుతున్నా అనే ఇగో నేను పెద్దగా అడిగా, నేను ఒక చిన్న కోరిక అక్కడ ఉన్నాడు కదా అందరూ అడిగినావా మరి రేపు ఏం కొని అన్నే? సరే చెప్పే ఏం కొని అన్నే అని నేను నా రంది మీద నేనే పడ్డాను. నిజం చెప్తున్నా ఏది కూడా ఈ పెళ్లి రోజు కూడా నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు అంటే నువ్వు అర్థం చేసుకో నా సిచ్యువేషన్ ఎట్లుందో. సరే తీసుకొస్తా నీకంటే ఎక్కువ ఏం కాదు కానీ చెప్పు తీసుకొస్తా ఏంటి ఇంకొక 10 రోజుల బంగారం అనే. రేపు మన పెళ్లి రోజు కదా, ఏదద్దు మంచి ప్రొద్దులు వేద్దాం, మంచిగా రెడీ అవుదాం, గుడికి పోదాం, కొబ్బరికాయలు పడదాం, దేవుని దర్శనం చేసుకుందాం, పిల్లలు పట్టుకొని పోయి చేసుకొని ఇంటికి వద్దాం. ఇంటికి వచ్చి జుట్టు కూడా తెచ్చుకొని ఎట్లా మనం బయటకు అదొకటి ఏదో తింటే మట్టి ఖర్చు అయిపోతుంది. మన ఇంట్లో అయితే మన ఇంటినే తిందాం. అమ్మ మనం బయటకు తిందాం మంచిగా. సరే నీ ఇష్టం ఇక నువ్వు ఇదే అడిగిన ఇదే కోరిక కదా, ఇంట్లో కూర్చొని తిందాం. ఇదే కోరిక మళ్ళీ వేరే కోరిక అడగా తినేది ఇంట్లో కూర్చొని తిందాం. ఒక్కటే అయిపోయింది కదా అయిపోయింది. సరే పో. చూసిరా ఎంత బాధపడ్డాడు, బాధ అనిపించింది. ఇంకా నేను నిజంగా అడిగితే ఎంత బాధపడాను.